వారు మనకి వాక్యాన్ని అందజేస్తారు. అయితే వాక్యం మొదలైన తర్వాత మరి ఎవరు అటు ఇటు తిరగకండి, శ్రద్ధగా భయభక్తులతో వాక్యం వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రేమతో ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ ఆయనను ఆహ్వానిద్దాం. ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యము చెప్పినట్లుగా మరి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మన యొక్క వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మరి యేసు ప్రభువారు స్వయంగా తన అన్న మాటలవి. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి ఆరాధనలో. ఇందాక డాక్టర్ గారు మరి ఆరాధనలో నడిపించబడినప్పుడు కొంతమంది ఆత్మచేత నింపబడ్డారు, ఆత్మచేత ప్రేరేపించబడ్డారు. అటువంటి ఆరాధన దేవునికి కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆత్మ ద్వారా ఆరాధించాలి. అలాగే దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం అంటే దేవుని యొక్క మాట, ఇది వాక్యం. నీ యొక్క వాక్యమే సత్యము అని యేసు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పినట్టు మనం చూస్తాం. కాబట్టి సత్యవేదమైనటువంటి గ్రంథములో మనం అనేక విషయాలు మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభువారు అన్న మాటలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరార్థం అదే. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి సత్యం ఎక్కడుంది? ఎక్కడ సత్యం దొరుకుతుంది? ఏది సత్యము అని అంటే దేవుని యొక్క వాక్యమే. యేసు ప్రభువారు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో నన్ను ఆహ్వానించి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ గ్రేస్ ప్రేయర్ హౌస్లో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి వందనాలు. అలాగే మరి అయ్యగారు బ్రైనార్డ్ అయ్యగారు నన్ను ఆహ్వానించి ఈ యొక్క వారం మరి వాక్యాన్ని అందించాలని కోరినప్పుడు మరి నేను సాధారణంగా నేను ప్రతి ఆదివారం వేరే సంఘాలకి వెళుతూ ఉంటాను. ఈ వారం అంగళూరు వెళ్ళాలి. అంగళూరు సిఎస్ఎస్ సంఘంలో నేను వాక్యం చెప్పాలి. అయితే అయ్యగారు కోరారు కాబట్టి బ్రానెడ్ అయ్యగారు మరి వాళ్ళకి విషయం చెప్పి ఈ వారం ఇక్కడ నేను ఉండవలసి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కనుక మరి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం, మరి మీతో వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మొదటగా మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ మా కుటుంబం తరపున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది సమయం మనం దేవుని యొక్క మాటలో మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మరి చాలామంది గొప్ప గొప్ప దైవజనులు మనకున్నారు. చాలామంది దైవజనులు నోవహు దగ్గర నుంచి మనం చూస్తే నోవహు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, దానియేలు, యెహోషువ, మోషే, అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సౌలుగా మార్చబడినటువంటి పౌలు, పేతురు, స్టెఫను, ఇటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి గురించి మనం కొన్ని అంశాలు ధ్యానం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే మరి వాక్యంలో మరి ఒక వ్యక్తి యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు అవి మన జీవితంలో మనం కూడా వాటిని అనుసరించి ఆత్మీయమైన మేలులు పొందుకోవటానికి దేవుడు మనకి కొన్ని విషయాలు గ్రంథంలో మనకి రాసి ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మరి వ్యక్తి, బైబిల్ గ్రంథంలో నేను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరు
అని అంటే చాలామంది అందరూ దేవుని యొక్క చేత వాడబడిన వాళ్ళే, అందరూ దైవజనులే, అందరూ దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాళ్ళే. అయితే మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవజనుడైనటువంటి దేవుని బిడ్డ అయినటువంటి దావీదు గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. మరి దావీదు గురించి మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, దావీదు యొక్క వ్యక్తిత్వం ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశాలు, దావీదు ఎందుకని దేవుని చేత బహుబలంగా ఓడబడ్డాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు అసలు దావీదు అనే మాటకి హెబ్రూ భాషలో ఏమని అర్థం అని అంటే మరి బెలవడ్ అని, ప్రియమైన వాడు అని అర్థం. దావీదు అంటే ఏంటి అందరూ చెప్పండి. దావీదు అంటే ఏంటమ్మా అర్థం పాప? ప్రియమైన వాడు. ఎవరికి ప్రియమైన వాడు? దేవునికి ప్రియమైన వాడు. అయితే దేవునికి ప్రియమైన వాడుగా ఈ యొక్క మరి దావీదు గారు ఉన్నప్పుడు ఆయనలో ఎటువంటి లక్షణాలు, ఎటువంటి మరి క్యారెక్టర్స్, ఎటువంటి మరి వ్యక్తిత్వం దావీదుకు ఉంది అని మనం గమనిస్తే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను మనం చూద్దాం. మొట్టమొదటగా దావీదుకు బాగా ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం. దేవుణ్ణి ఆరాధించటం అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవుణ్ణి ఇందాక నేను చెప్పాను, దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయనకి మరి చాలా ఇష్టం. ఆరాధనలో పాల్గొనాలన్నా, దేవుని మందిరంలో ఉండాలన్నా, దేవుని మందిరంలో ఆయన నివాసము చేయాలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. గొప్ప రాజు అయి ఉన్నాడు ఆయన. ఆయన రాజు అయ్యిండు కూడా దేవుని సన్నిధిలో గడపటం అంటే ఆయనకి చాలా ఇష్టమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి ఆయన గొప్ప ఆరాధికుడు అని మనం చెప్పగలం. గొప్ప ఆరాధన చేసేవాడు అని కూడా మనం ఆయనకి చెప్పగలం. అందుకే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు మరి కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో, ఉదయాన్నే నేను లేచి మరి నీకు నా నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఉదయాన్నే అరుణోదయమున లేచి నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, అరుణోదయమున లేచి నేను ఆరాధిస్తాను ప్రభువా అని ఆయన అంటాడు. అరుణోదయమునే లేచి నేను స్తుతించినప్పుడు నాకు విజయాలు వస్తాయి. జాగ్రత్తగా గమనించండి. మనం ఇందాక సాక్ష్యాలు మనం విన్నాం. సాక్ష్యం వినడం ద్వారా, సాక్ష్యం ఎందుకు చెప్తాం మనం ఆలయంలో అంటే సాక్ష్యం చెప్పిన వాళ్ళు బలపడటానికి, రెండవది విన్నవాళ్ళు దాని ద్వారా మేలు పొందుకోవటానికి. ఓహో, దేవుడిన్ని మేలు చేశాడు, దేవుడిన్ని కార్యాలు చేశాడు, దేవుడు జీవితంలో మనకి ఇన్ని మేలు చేశాడని మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకొని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి సాక్ష్యాలు మనం చెబుతూ ఉంటాం. అయితే ఈ దావీదు దేవుని ఆరాధించేవాడుగా మనం చూస్తాం. ఉదయాన్నే లేచి మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధించేవాడుగా ఉన్నాడుగా మనం చూస్తాం. ఇందాక నేను చెప్పానే, ఆయన ఆరాధికుడు, గొప్ప ఆరాధికుడు అని చెప్పేసి మనం చూస్తాం. కీర్తన గ్రంథం మరి అక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదువుతారా? అందరూ తినేయండి, తొందరపడొద్దు, నిదానంగా వాక్యాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా హృదయమున నా కంఠస్వరము నీకు వినబడను. చాలు. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడంటది? ఉదయాన్నే లేచి మనం దేవుని యొక్క సన్నిధిలో కొద్ది సమయమైనా దేవుని సన్నిధిలో మనం గడిపామా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించామా? ఇవాళ ఈ రోజున ఒక ప్రశ్న మనకి. ఉదయాన్నే లేచి మీరు కొద్ది సమయమైనా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించారా? ప్రార్థన చేసుకున్నారమ్మా? ఇక్కడ ఈ సహోదరి తల ఊపుతుంది. సంతోష్. ఉదయాన్నే లేచి దావీదులాగా మనం దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. కొద్ది సమయం ప్రార్థన, కొద్ది సమయం వాక్యం,
ఇలా చదువుకోవటం ద్వారా మనమే ఆధ్యాత్మికంగా మనం బలపడతాం. ఎవరి గురించో కాదు, అయ్యగారు చెప్పారు కాబట్టి కానీ కాదు. మనకు మనమే బలపడాలంటే ఎప్పటికప్పుడే మనకు మనం ప్రార్థించుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ప్రార్థించాలి, వాక్యం చదవాలి. ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి? ఒక పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయి నాన్న? 2 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలు ఉంటే అది ఎగురుతూ ఉంటుంది కదా. 2 రెక్కల్లో ఒక లెక్క తెగిపోయింది అనుకుందాం, విరిగిపోయింది అనుకుందాం మాట వరుస, అది ఎగరగలదా? ఎగరలేదు. అట్లాగే ఒక ఆధ్యాత్మికంగా అయినటువంటి విశ్వాసులైనటువంటి మనకి ఈ 2 చాలా ప్రాముఖ్యం. దావీదేమన్నా అంటే ఉదయాన్నే లేచి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఇదొక రెక్క. 2వ రెక్క ఏంటంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ధర్మశాస్త్రములో ఆశ్చర్యకార్యములు చూసినట్లు నా మనోనేత్రాలు తెరువు ప్రభువా అని అన్నాడు. కీర్తన గ్రంథంలో అన్నిటికంటే కూడా పెద్ద అధ్యాయం ఏంటి చెప్పండి? మనం ఎప్పటి నుంచో చదువుతున్నాగా. కీర్తన గ్రంథంలో అన్నిటికంటే పెద్ద అధ్యాయం ఏంటారా పాప? 119వ అధ్యాయం కదా. 119వ అధ్యాయం చాలా పెద్దది అన్నిటికంటే. దీనిలో ఎన్నో వచనాలు ఉన్నాయి. కాబట్టి 119వ దావీదు కీర్తన, మరి నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉన్నారు ఈ ఊరిలో. ఆ మాస్టర్ పిల్లలు 2 ఉన్నారు. ఒక ఆయన ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడు, మన బెన్నీ శామ్ గారి లాగా. తర్వాత ఇంకొక బాబు డిగ్రీ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ 119వ దావీదు కీర్తన మొత్తం కంటతా పెట్టి చెప్పేయగలరు. తెలుసా మీకు? 119వ దావీదు కీర్తన విద్యార్థులు వినండి జాగ్రత్తగా. 119వ కీర్తన మొదటి నుంచి చివరి దాకా మనం నిలబెడితే ఇక్కడ ఆలయంలో నిలబెడితే తడుముకోకుండా మొత్తం అప్పు చెప్పేస్తారు. అంతగా వాక్యాన్ని వాళ్ళు కంటతా పెట్టారు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాడు. ఆశ్చర్యపోయాం మేము మా దేవాలయంలో వాళ్ళు నిలబడి 119వ దావీదు కీర్తన మొత్తం చెప్పేస్తుంటే ఇప్పుడు కాదు, చిన్న వయసులోనే ఆశ్చర్యం వేసింది. అంటే దేవుని యొక్క వాక్యం వేళ ఎంత భయం, దేవుని యొక్క వాక్యం వేళ ఎంత ఆసక్తి. కంఠస్థం చేయడం ద్వారా దేవుని మనం కనపరుస్తాం. కాబట్టి వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేచి కొద్ది సమయం దేవుని సన్నిధిలో ప్రార్థించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది దేవుని చేత ఆస్వాదించబడి ఉన్నారు. యోబు కూడా అరుణోదయం లేచి దేవుని యొక్క సన్నిధిలో బిడల కొరకు ప్రార్థన చేసేవాడు. అరుణోదయం లేచి ఆరాధించేవాడు దేవుణ్ణి. అట్లా ఆరాధించిన వాళ్ళందరూ బహుగా ఆస్వాదించబడ్డారు. కాబట్టి మధ్యలో శ్రమలు వచ్చినా కానీ తర్వాత మరి ఆయన 2 ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు. ఆరాధించేవాడు. ఆరాధించేద అరుణోదయమున అమరుడనే ఆశ తీరా. ఆరాధించేద అరుణోదయమున అమరుడనే ఆశ తీరా. ఆశ్రిత జనపాలక అందుకోనా స్తుతి మాలిక. ఆశ్రిత జనపాలక అందుకోనా స్తుతి మాలిక. ధవళవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ. ధవళవర్ణుడ పాడాలి, దేవుని స్తుతించాలి. ఆరాధించెదా అరుణోదయమున అమరుడనే ఆశ తీరా. ఆశ్రిత జనపాలక అందుకోనా స్తుతి మాలిక. ధవళవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ. ధవళ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ. స్తుతి పాడేదనే
ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదని ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. ధవళవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ. ధవళవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడం అంటే మొట్టమొదటిగా దావీదు కొన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం. మనం కూడా అది అలవాటు చేసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించేవాడు. అందుకనే చూడండి 122వ దావీదు కీర్తన 1వ వచనంలో దావీదు ఏమంటున్నాడు? 122వ అధ్యాయం కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమన్నాను? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అన్నాడు. చూసారా? యెహోవా మందిరానికి వెళదామని ఎవరైనా అంటే అసలు ఇంకా బయలుదేరలా. యెహోవా మందిరానికి వెళదామని ఎవరైనా అంటే చాలు ఈయనకి ఏంటంటది? సంతోషం. దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం. దేవుని మందిరానికి నువ్వు ఆనందంతో సంతోషంతో వస్తున్నావా? దేవుని ఆరాధించడానికి ఎటువంటి మనసుతో వస్తున్నావు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషిస్తాం. ఆదివారం వచ్చిందంటే మనం గబగబా బయలుదేరి కుటుంబాలతో సహా మనం దేవుని సన్నిధికి ఆరాధించడానికి వెళ్ళాలి అనేటువంటి ఆతృత ఉండాలి. దావీదు చూడండి ఏమన్నాడో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఎంత గొప్ప ధన్యత చూడండి. మరి మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ ఉందా మనలో? కాస్త 4 చినుకులు పడగానే ఇంటి దగ్గర ఆలోచిస్తాం, ఏముందిలే ఇవాళ ఆదివారం నాడు వెళ్ళేది ఏముందిలే, వర్షం పడుతుంది కదా అని అనుకుంటాం. వర్షం పడితే మన పనులు ఏమో చేస్తున్నాం, మన పనులన్నీ మనం బాగానే చేసుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఏవో చిన్న చిన్న వంకలు చెప్తూ ఉంటాం. కానీ దావీదు అన్నాడు, యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఇంకా ఆయనకంటే ఒక గొప్ప కోరిక ఉందంట. ఏంటి ఆ కోరిక మనం చూద్దాం. 127వ దావీదు కీర్తన చూడండి. 27వ దావీదు కీర్తన 4వ వచనం ఎవరైనా చదువుతారా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు కాదు 27 127 కాదు, 27వ అధ్యాయం కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 27:4 యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగాడంట. అంటే ఏంటి? ఒకటి అడిగాడు, దేవుణ్ణి ఒకటి అడిగాడంట. ఒకటే ఏం అడిగాడు? దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూసారా దావీదుకి ఎటువంటి కోరిక ఉందో? నేను దేవుని మందిరానికి వెళ్ళాలని ఎవరంటే సంతోషించా. దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. ఒకటే అడిగాడని రాజు అయ్యిండు కూడా నాకు రాజ్యాలు కావాలి, నాకు మణులు కావాలి, మాణిక్యాలు కావాలి, బంగారం కావాలి, ఇవేమి అడగలేదు. దేవుని యొద్ద ఒకే ఒక్క వరం నేను అడిగాను. ఆ వరం ఏంటి అంటే యెహోవా యొక్క ప్రసన్నతను చూడడానికి, ఆయన గురించి ధ్యానించడానికి నాకు చాలది. అంతకంటే మించి నాకు ఏమీ అవసరం లేదు. అదే నాకు చాలు. నువ్వు ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే సమస్తం ఇవ్వగల సముద్రుడవు. ఆయన రాజులు సాధారణంగా రాజ్యాలు కోరతారు, రాజులు సాధారణంగా ఐశ్వర్యాలు కోరతారు, రాజులు సాధారణంగా అనేకమైనవి కోరతారు. కానీ దావీదుకున్న ఆశ ఏంటంటే, ప్రభువా నీ మందిరంలో నేను నీ ప్రసన్నతను చూడడానికి నాకు ఆశ కలుగు.
నీ మందిరంలో నేను ధ్యానం చేయాలి, నీ మాటలు నేను ధ్యానం చేయాలి, నీ మాటలు నేను రుచి చూడాలి, నీ మాటల మరి ఆ మాటలతో నా హృదయం నిండిపోవాలి. అది ఆయనకున్నటువంటి ఒకానొక కోరిక. ఇంకా ఏమీ అవసరం లేదన్నాడు. ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నాడు. రాజుగారు ఉండి ఆయన బర్త్డే పుట్టినరోజు వచ్చింది. పెద్దగా అందరికీ ఏమని దండోరా వేయించాడంటే, మీరందరికీ మంచి విందులు ఏర్పాటు చేశాను, మా రాజ్యంలో వచ్చి మీరు అందరూ విందులు ఆరగించండి, స్వీట్లు అన్ని భోజనాలు అన్నీ అరేంజ్ చేశాను రండి అని చెప్పేసి దండోరా వేయిస్తే, ఆ యొక్క విందువులోన అందరూ కూడా వచ్చేసేసి అనేక మంది మరి వచ్చారు. విందు ఏర్పాటు చేశాడు, భోజనం ఏర్పాటు చేశారు. ఎవరికి దొరికింది వాళ్ళు, కొంతమంది బిర్యానీ, పలావు, తర్వాత అవి ఇవి స్వీటు హాటు అన్నీ ఎవరికి అయినట్టు వాళ్ళు తింటున్నారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు, ఎవరికి ఇష్టంగా ఉందో దాన్ని తింటూ ఉన్నారు అందరూ కూడా. రాజుగారు ఏం చేస్తున్నారు అందరూ అని వచ్చి చూడడానికి వస్తే అందరిని చూస్తున్నాడు. అందరిని చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు, అంత పిల్లవాడు అసలు ఏమి తింటలా, ఏమి తినకుండా ఏమి చేయకుండా అలాగే రాజు వైపు ఇలాగే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నీకు అవసరం లేదా, ఇవన్నీ తిను, నీకు ఇష్టం, నీకు ఇంకేమైనా కావాలా ఏంటి అని అడిగాడు. అయినా కానీ ఆ పిల్లవాడు రాజు వైపు అలాగే తదేకంగా చూస్తున్నాడు. రాజుకి అర్థం అవ్వలా, ఏంటి వీడికి మనం పెట్టింది ఇష్టం లేదా, లేకపోతే ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా వీడికి అని రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ఇంకా అడిగాడు, ఇంకా ఆతృత కొద్దీ అడిగాడు రాజుగారు ఆ పిల్లవాడిని, నానా బాబు ఏంటి అలా చూస్తున్నావు, నా వైపే తదేకంగా చూస్తున్నావేంటి, ఏముంది నా దగ్గర ఉన్నాయన్నీ పెట్టేసా కదా, ఇవన్నీ వీటిలో ఏదో ఒకటి చూడమని తినమని తీసుకో, నీకు ఇష్టం వచ్చినది తీసుకో, కావాలంటే జేబులు వేసుకెళ్ళు, కావాలంటే మన ఇంటికి తీసుకెళ్ళి ఇంకెంత కావాలో అని అంటే ఆ పిల్లవాడు అటు ఇటు చూసి నాకేం అవసరం లేదండి అన్నాడు. ఏం అవసరం లేదా, మరి ఏం అవసరం, మరి నీకేం కావాలంటే ఆ పిల్లవాడు వచ్చి గట్టిగా రాజుగారిని గట్టిగా వాటేసేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అయ్యా నువ్వే నాకు కావాలి, నాకేం అవసరంలా, నువ్వే నాకు కావాలి, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉంటే నాకు రోజు పండగే. ఇవాళంటే ఏమవుతుంది, ఇవాళ ఉంటుంది, తిన్నది అరిగిపోద్ది, కానీ నువ్వే నా రాజు అయితే రోజు పండగే కదా, రోజు నాకు బిర్యానీయే కదా, రోజు నాకు మరి సందడే కదా, రోజు నాకు ఆనందమే కదా, కాబట్టి నువ్వు ఉంటే నాకు చాలని గట్టిగా రాజుగారిని వాటేసుకుంటే రాజుగారు ఆశ్చర్యపోయాడు పిల్లవాడి యొక్క ఆలోచనకి. అంతమందిలో ఎవరికి ఆలోచన రాలా, అంతమంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళకి ఎవరికి ఈ ఆలోచన రాలా. ఈ పిల్లవాడికి వచ్చిన ఆలోచన, నాకేం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు ప్రభువా. మనం కూడా దావీదు కూడా, ప్రభువా నీ ఆలయంలో నేను ధ్యానించడానికి, నీ యొక్క ప్రసన్నతను చూడడానికి నాకు ఆ వరం ఇవ్వు ప్రభు, అదొక్కటి చాలు, నాకు ఇంకేం అవసరం లేదన్నాడు. అందుకనే దావీదు యెహోవాకు ప్రియుడు అని పిలువబడ్డాడు. దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా, నా హృదయానుసారి అని దేవుని చేత పిలువబడ్డాడు దావీదు. నీ గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు? ఏ ఉదయకాల సమయంలో నీ గురించి ఏమనుకుంటున్నాడు, నీ గురించి ఏం చెప్తున్నాడు, నీ గురించి ఏమనుకుంటున్నాడు, నీ యొక్క స్థితి గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనం పరిశీలన చేయాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు కీర్తనకారు లేకపోతే దావీదు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి మొట్టమొదటి సూత్రం ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి అయినా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి సమయంలోనైనా సరే దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. ప్రార్థిస్తే మనకు జవాబు వస్తుంది, స్తుతించినట్లయితే జయం కలుగుతుంది. స్తుతిస్తే జయం కలుగుతుంది. పౌలు శీలిద్దరిని కూడా బంధించి చెరసాలలో వేస్తే పౌలు శీలిద్దరు ఏం చేశారు చెప్పండి? పౌలు శీలిద్దరిని చెరసాలలో బంధించి లోపల పడేస్తే ఏం చేశారు? ఏడుస్తూ కూర్చున్నారమ్మా. ఏం చేశారు? పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు, దేవుని ఘనపరిచారు. అప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలిపోయినాయి, సంకెళ్ళు ఊడిపోయినాయి. అప్పుడు జైలు అధికారి అన్నాడు, అక్కడున్న అతను, ఎలా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ వర్షిప్. అది ఆరాధనలో ఉన్న శక్తి. మీకు చాలామందికి తెలియట్లా, అర్థం కావట్లేదు. అందుకనే డాక్టర్ గారు ఇందాక మనల్ని ఆరాధనలో నడిపించాడు.
ఆరాధనలో మనం నడిపించారు ఆయన. ఆ ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు శక్తి మనకు వస్తుంది. ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు అవుతాం. పరలోకంలో ఎప్పుడు కూడా ఏముంటుంది? పరలోకంలో ఏముంటుంది? దేవుని గురించిన ఆరాధన, దేవుని గురించినటువంటి స్తోత్ర గీతాలు, దేవదూతలతో పాటు మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. అదే పని, వేరే పని లేదే మనకి. ఎక్కడంటే ఆ పని ఈ పని ఉంది మనకి. నేను ఇక్కడ ఉన్నాను, కాలేజీలో నేను పిల్లలకి విద్యార్థులకి పాఠాలు చెప్తా. ఇక నాకు అవి ఉండదు. పరలోకంలో ఎప్పుడు దేవుని స్తుతించడమే, ఆనందించడమే. అదే నా పని, అదే నా యొక్క ఆనందం, అదే దేవుడు నాకు ఇచ్చేటువంటి వరం. కాబట్టి దావీదు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే ఆరాధించడం. నువ్వు కూడా దేవుని ఎప్పుడు కూడా ఆరాధిస్తే, ఆరాధించేవాడు అయితే, ఆరాధించేవానివైతే నీ కుటుంబంలో మెండైన ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. రెండవ మాట మనం చూద్దాం. మరి రెండవ విషయంలో ఆయన మరి మనం చూసినట్లయితే దావీదుకి మరి ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క కార్యాలు, దేవుణ్ణి మరి ఆయన స్తుతించటంతో పాటుగా మరి దేవుని యొక్క మాటల్ని ఆయన ఆరాధించడంతో పాటుగా దేవుణ్ణి ఆయన మరి కొనియాడటంతో బదులుగా దేవుని కొరకు పౌరుషం కలిగినవాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలి అని ధైర్యం కలిగినవాడు, ఎంతో ధైర్యము ఎంతో నిబ్బరం కలిగినవాడు. ఇశ్రాయేలును ఓడించడానికి ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్ల సర్దార్ ఎవరు? ఫిలిస్తీన్ల యొక్క సర్దారు ఎవరు మనం చూసినట్లయితే గొలియాత్ ఇశ్రాయేల్ మీద ఏం చేస్తున్నాడు? సవాల్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా నా దగ్గర రండి, నా మీదకి రండి అన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ వణికిపోతున్నారు. అయ్యో బాబు, ఈయనతో మనం యుద్ధం చేయలేం. ఆయన గొలియాత్ ఎంత ఉన్నాడంటే 6 మూరల జానుడు ఉన్నాడు. 6 మూరల జానుడు ఉన్నాడు, మహాయోధుడు. ఆయన్ని ఓడించడం ఎవరి వల్ల కాదు. చాలా గొప్ప ధైర్య సాహసాలు, యుద్ధాల్లో ఆరితేరినవాడు. అయితే ఆ గొలియాతుని చంపడానికి ఎవరికి కూడా శక్తి లేకుండా పోయింది. అప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి దావీదు అన్నాడు, నేను వెళ్ళి దావీదుని గొలియాతుని నేను చంపేస్తాను. నువ్వు చంపుతావా? నువ్వెంతకి నిండా నీకు 15 ఏళ్ళు లేవు, 16 ఏళ్ళు లేవు, అంత గొప్ప గొలియాతు నువ్వు చంపుతావంటే నేను వెళ్తాను, నేను వెళ్ళి గొలియాతుని నేను సంహరిస్తాను అంటాడు. ఎలా సంహరిస్తావు? నువ్వు చిన్నవాడివి కదా, నీకు యుద్ధ తంత్రాలు తెలియదు కదా, యుద్ధం అంటే అసలు నీకు తెలియదు కదా, నువ్వు ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునే మరి గొర్రెలు కాపరేవు కదా, అంత గొప్ప గొలియాతు నువ్వు ఎలా చంపుతావయ్యా అని అంటున్నాడు సౌలు. మేమేం వణికిపోతున్నాం గజగజ. అంత గొప్ప అంత వీరుణ్ణి శూరుణ్ణి నువ్వు చంపుతానంటావేంటి? ఎక్కడి నుంచి? ఏంటి నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అన్న మాట అంటే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. అయితే గొలియాతు ఉండొచ్చు, పెద్ద పొడవు ఉండొచ్చు, పరాక్రమశాలి ఉండొచ్చు, బలం కలిగిన వాడు ఉండొచ్చు, కానీ నేను చేసేది నా యుద్ధము, యుద్ధము యెహోవాదే. యెహోవా చేస్తాడు, నా తరపున యెహోవా యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే అని ఏట్లోకి వెళ్ళి నున్నపు రాళ్ళు కొన్ని తీసుకుని వచ్చి ఒడిసెల్లో పెట్టి గిరా తిప్పి ఏమంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 45వ వచనం తీయండి అందరూ కూడా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటెయు, నీవేం పట్టుకొచ్చినావు? గొలియాతుని ఏమన్నాడు? నీవు కట్టెయు ఈటెయు బల్లెము ధరించుకొని అన్నావు. ఏముందంట ఆయన దగ్గర? కత్తి ఉంది, ఇంకేముంది? ఈటె ఉంది, బల్లెం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర. బోల్డ్ అనే యుద్ధ సాధనాలు ఉన్నాయి, బోల్డ్ అనే యుద్ధ పరికరాలు నీ దగ్గర ఉన్నాయి. బోల్డ్ అనే యుద్ధాలు చేసిన గనుడు నిజమే, కరెక్టే. చెప్పు.
చదువు. నా మీదకి వచ్చుచున్నావు. నా మీదకు వచ్చుచున్నావే, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. పేరిట నేను వచ్చుచున్నాను. ఎవరి పేరిట వెళ్తున్నాడు ఈయన? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా యొక్క పేరట నేను వస్తున్నాను. నా దేవుడు యెహోవా. నువ్వు తిరస్కరించావే, ఇశ్రాయేల్ ఎంతటి వారు, ఇశ్రాయేల్ ఏ పాటి వారు అని హీనంగా మాట్లాడావు కదా, ఆ మాట్లాడిన వాని యొక్క తరపు నేను వస్తున్నా. యెహోవా నామమున నేను వస్తున్నాను, కాసుకో. యెహోవా నామమున నువ్వు కాసుకో నువ్వు అని చెప్పేసి ధైర్యంగా పోరాడినవాడు, ధైర్యంగా క్రీస్తు కొరకు దేవుని కొరకు నిలబడినవాడు. భయం అనేది లేదు. సింహపు గుండె వంటి వాడు దావీదు, ధైర్యం కలిగిన వాడు. వెళ్ళి ఆ ఒడిసెలతో గిలా గిరా గిరా తిప్పి కోటేటప్పటికి గొలియాతు బొక్కబోర్లుగా పడిపోయాడు. అంత పెద్ద యోధుడు బొక్కబోర్లుగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళిపోయి అతను మెడకాయ కోసి పడేసి, మెడకాయ కోసేసేటప్పటికి అందరూ కూడా ఫిలిష్తీయులు అందరూ పారిపోయారు. అందరూ పారిపోయి ఇశ్రాయేలు అందరూ జయ జయధ్వానాలు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధైర్యం, ఈ తెగువ, ఈ విధమైనటువంటి ఆ సాహసం దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నామములో వస్తున్నానంటున్నాడు ఆయన? యెహోవా నామములో. నీవు తిరస్కరించిన యెహోవా నామములో నేను వస్తున్నాను. ఒకవేళ నీకు కత్తి ఉండొచ్చు, ఈటు ఉండొచ్చు, బల్లి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నా చేతిలో ఒక ఒడిసెల రాయి ఉంది, చాలు నిన్ను ఖతం చేయడానికి. నా దేవుడు ఒడిసెల రాయిని కూడా వాడుకోగలడు. దేవుడు నీ చేతిలో ఏముందో దానిని దేవుని చేతిలో పెట్టు, దేవుడు దాన్ని అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు నీకే వరం ఇచ్చాడో ఆ వరాన్ని పెట్టో. దేవుడు నీకు ఏ వరం ఇస్తే అది. పాటలు పాడే వరం ఉందా, పాడు. అలాగే చక్కగా కొంతమంది ఊడుస్తారు, కొంతమంది మరి ఆ చైర్లు సదురుతారు, ఆలయం అయిపోయిన వెంటనే అది కూడా దేవుని సేవే. వాకింగ్ చెప్పటమేమో పాటలు పాడటమే కాదు. దేవుని యొక్క సేవలో మరి మనం చేసే ప్రతి చిన్న పని కూడా దేవుని దృష్టిలో అది మంచిది. పాటలు పాడేయటం, మరి ఆయన్ని స్తుతించడం, ఆయన గణపరచడం. ఇందాక మరి ఆయన చక్కని పాటలు పాడే స్వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలాగే కొంతమందికి ప్రార్థన అయిపోయిన వాడిని ఎవరి దారినాలు వెళ్ళిపోతారు. కొంతమంది కుర్చీలు సదిరి, ఇదిగో ఇవన్నీ కార్పెట్లన్నీ సదిరేసి నీట్గా అలా పెట్టేసి వెళ్ళిపోతారు. అదొక దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంత్. వాళ్ళు పాటలు పాడపోవచ్చు, వాళ్ళు వాక్యం చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఒక ఒడిసెల రాయితో మరి గిరగరా తిప్పి కొట్టాడు. అదే కాకుండా దావీదు ఏంటి తెలుసు? చాలామంది అనుకుంటారు సంసోను సింహాన్ని చంపాడు, కానీ దావీదు కూడా సింహాన్ని చంపాడు. తెలుసా మీకు? దావీదు యొక్క చరిత్ర మీరు చూస్తే దావీదు కూడా సింహాన్ని చంపాడు. దావీదు కూడా ఒక ఎలుగుబండిని కూడా చంపాడు. దావీదు సింహపు గుండె వంటి వాడు, చాలా ధైర్యవంతుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు. అబ్షాలోం, తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు అబ్షాలోము దగ్గర ఉన్నటువంటి సైనికుడు అన్నాడు, ఏయ్ అబ్షాలోం, మీ నాన్న జోలికి వెళ్ళకో. మీ నాన్న చాలా ధైర్య సాహసాలు కలిగిన వాడు, యుద్ధంలో ఆరితేరినవాడు, మీ నాన్న చాలా యుద్ధ తంత్రాలు ఎరిగినవాడు, సింహపు గుండె కలిగినవాడు, మీ నాన్నతో పెట్టుకోవద్దు, జాగ్రత్త అని అబ్షాలోముకి హెచ్చరిక చేశాడు. దావీదు యుద్ధ తంత్రాలు ఎరిగినవాడు, నైపుణ్యం కలిగినవాడు. ఇదంతా కూడా ఎవరు ఇచ్చారు ఆయనకంటే దేవుడే ఇచ్చాడు. యెహోవాను ఆరాధించాడు కాబట్టి, యెహోవా నామములో ఆయన ఘోర కార్యాలు చేశాడు కాబట్టి దేవుడు ఆయన్ని దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణాన్ని మనం చూద్దాం. మరి దావీదుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైన అమూల్యమైనటువంటి లక్షణం ఏంటయా అనంటే, ఈయన శత్రువులను కూడా క్షమించేటువంటి లక్షణం, శత్రువులను కూడా క్షమించేటువంటి స్వభావం. తనను చంపటానికి బయలుదేరినటువంటి వారిని, తనను చంపటానికి, తన ప్రాణాలు తీయడానికి ఈయన
ఈయన యొక్క ప్రాణాలు తీయడానికి పరిగెత్తున్నప్పుడు ఈయన ప్రాణాలు అరచేత్తో పట్టుకుని తిరిగాడు. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ తిరిగాడు. ఆయన చంపడానికి బయలుదేరిన వాళ్ళు ఎవరు అనుకున్నారు? దావీదుని చంపడానికి ఎవరు అనుకున్నారు ప్రయత్నం చేసింది? సౌలు, తన మామగారే, ఎవరో కాదు, బయట ఆయన కాదు, తన మామగారే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు కొండలు, గుట్టలు, లోయలు పట్టుకుని ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని వెళ్ళిపోయాడు. అయ్యో ప్రభువా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నా కోట నీవే, నా దుర్గం నీవే, నా ఆశ్రయం నీవే అని అనేకమైన కీర్తనలు రాశాడు. కీర్తన అంటే నాకు చాలా ఇష్టం. రోజుకు ఒక కీర్తన చదువుతూ ఉంటా ఖాళీ ఉన్నప్పుడు. అలాగే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలం మీద నన్ను నడిపించున్నాడు. మరి ఇటువంటి మన్ని చక్క అద్భుతమైనటువంటి కీర్తనలు తన యొక్క అరణ్య ప్రయాణంలో ఆయన మరి రాసినట్టుగా మనం చూస్తాం. సౌలు రాజు మరి దావీదు తన యొక్క సౌలు యొక్క సింహాసనం తనకు వస్తుందేమో, ఆ ఇశ్రాయేలు సింహాసనం మీద ఎక్కడ దావీదు వస్తాడేమో అని భయమేసి అతను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు తెలుసా? 27 సార్లు ప్రయత్నం చేశాడు. సొంత అల్లుడిని చంపడానికి సౌలు 27 సార్లు ప్రయత్నం చేశాడు. చంపగలిగాడా? చెప్పాలి, చంపగలిగాడా? బైబిల్ మనం చదువుతాం కదా, బైబిల్ చరిత్ర ప్రకారం సౌలు దావీదును చంపగలిగాడా? చంపగలిగాడు లేదా? లేదు, చంపలేకపోయాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 1, 2, 3, 4, 5, 10, 20, 27 సార్లు ప్రయత్నం చేశాడు. గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు? 27 సార్లు. అయినా కానీ సౌలు దావీదుని చంపలేకపోయాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఒకానొక రోజు సౌలే దావీదుకు దొరికాడు. ఒక గుహలో దొరికినప్పుడు ఈయన గొప్ప లక్షణం చూడండి. ఇన్నిసార్లు నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, చంపేద్దాం అని అనుకున్నాడా? అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి సైనికులు అన్నారు, ఇదిగో దావీదు, ఇదిగో నిన్ను చంపడానికి మీ మామగారు ప్రయత్నం చేశాడు కదా, ఇప్పుడు నీ చేతికి దొరికాడు, అదిగో నిద్రపోతున్నాడు లోయలో, అక్కడ గుహలో, వెళ్ళిపోయి వేసి పడేసేయని అన్నారు. చంపేయి అని అన్నాడు. మనమైతే ఏం పని చేస్తాం? దొరికాడు, ఇవాళ నా చేతికి దొరికాడని మనం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దావీదు ఎంత సౌశల్యం కలిగిన వాడంటే, దావీదు ఎంత గొప్ప లక్షణం కలిగిన వాడంటే ఏమన్నాడు తెలుసా? ఎటువంటి మాట అన్నాడు చూద్దాం. మనకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథం 26 అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదవగలరా? 26:9 1 సమూయేలు గ్రంథం. దావీదు నీవు అతని చంపకూడదు. ఏంటిది? దావీదు నీవు అతని చంపకూడదు. యెహోవా చేత అభిషేకమును దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదు నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? ఎవనికి సాధ్యము? చాలు. ఏమని రాయబడింది బైబిల్లో? అందరూ చూడండి జాగ్రత్తగా, అది నోట్ చేసుకోండి. ఎవరైనా రిఫరెన్స్ ఉంటే రాసుకోండి. ఎంత అద్భుతమైన లక్షణాన్ని మనం దావీదులో చూస్తాము. దావీదుకు దొరికాడు, సౌలు దొరికాడు. ఎప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేశాడు చంపుదామని. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయన దేవుడు దావీదుతో అంటున్నాడు, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని చంపితే అతను నిర్దోషి ఎలా అవుతాడు? కాబట్టి వదిలివేశాడు. అంత మహోన్నతమైన క్షమాగుణం కలిగినవాడు, క్షమించే స్వభావం కలిగినవాడు. కాబట్టే దావీదుని సౌలు తర్వాత ఇశ్రాయేలు రాజుగా అభిషేకం జరిగినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి శత్రువును కూడా క్షమించేటువంటి స్వభావం, శత్రువు కనబడినప్పుడు కూడా మరి వదిలివేసేటువంటి స్వభావం, అటువంటి స్వభావం, ఈ స్వభావం ఎవరిలో ఉంది? కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు వారిలో మనం చూస్తాం. యేసు ప్రభు వారిలో క్షమాగుణం ఉందా?
యేసు ప్రభు వారు ఎంతమందిని క్షమించాడు? ఎంతోమందిని క్షమించాడు. ఆఖరికి సులువు మీద ఆయన మరణించేటప్పుడు ఆయనకు అనేకమైన శ్రమలు పెడుతున్న వారిని కూడా చూసి ఏమన్నాడు? తండ్రి తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. క్షమాగుణం, క్షమాగుణం, క్షమా స్వభావం, క్షమించేటువంటి స్వభావం. దావీదుకి అంత ఉదాత్తమైనటువంటి స్వభావం ఉంది కాబట్టే దావీదు మరలా సౌలు తర్వాత ఇశ్రాయేలు సింహాసనాన్ని ఎక్కినవాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టిన దావీదు మరి యెషయి కుమారులు అందరికంటే చిన్నవాడు దావీదు. సమూయేలు అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు చెప్పలా దేవుడు ఎవరో, నువ్వు ముందు యెషయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొదట పెద్దవాడిని చూశాడు, రూబేన్ని. కాదు ఈయన అంటే కాదు అన్నాడు. ఇంకోటి కాదు 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 ఈయన కాదు ఇంకా ఎవరైనా ఉన్నారా నీ పిల్లలు అంటే ఉన్నాడు ఒకడు కడసారిపోడు. అది ఆడ ఎందుకు పనికిరాడండి, ఆడ ఎక్కడ గొర్రెలు కాసుకున్నాడు ఒకడు, ఆని పిలువాడిని. సరే వచ్చాడు దావీదు. అప్పుడు దేవుడు అంటున్నాడు సమూయేలుతో, ఇదిగో ఈయన నువ్వు అభిషేకం చేయి, ఈయన ఇశ్రాయేలు రాజు మీద నువ్వు అభిషేకం చేయి. కడసారపువాడు, చిన్నవాడు, ఇశ్రాయేల్ మీద మరి అభిషేకము పొందినటువంటి దావీదు రాజుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా దావీదు ఆరాధించినవాడు. రెండవదిగా దావీదు ధైర్య సాహసాలు కలిగినవాడు, దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు చేసినవాడు, దేవుని కొరకు బలమైన సాక్షిగా నిలబడినవాడు. మూడవది క్షమాగుణ సంపత్తి కలిగినవాడు. క్షమాగుణం, క్షమించేటువంటి స్వభావం. ఎటువంటి వారినైనా యేసుప్రభు వారు ఎటువంటి వారినైనా ఆయన క్షమాగుణం, క్షమించేటువంటి స్వభావం కలిగినవాడు. ఆయనలాగా క్షమించేవారు, ఆయనలాగా క్షమాగుణం కలిగిన వాడు ఎవరు కూడా ఈ ప్రపంచం మీద లేరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పాడాలి. తో ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పగమే సోకని పరిశుద్ధుడెడి. పలు వేదాలలో పాడాలి. పాపమే సోకని పరిశుద్ధుడెడి. పరిహారార్థం సిలువ మరణముంది లేచినట్టి దైవ నరుడెవ్వడు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి. దివేగాత్మా దేవుడవు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి. నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలయములోనికి మనం రాగానే, దేవుని ఆరాధన చేయడానికి రాగానే మనం కళ్ళు మూసుకొని ఒక క్షణం ఏమని ఆరాధన చేయాలంటే, ప్రభువా నా కోసం నువ్వు చనిపోయావు నాయన, నా కోసం నువ్వు సిలువ మీద నీ రక్తాన్ని చిందించావు, పాపినైనా నన్ను క్షమించావు ప్రభు అని ఒక్క మాట చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ రెండు మాటల్లోనే
ఎంత అర్థం ఉంటుందో, దేవుడు ఎంత సంతోషిస్తాడంటే అంతగా సంతోషిస్తాడు. మనం ఇవాళ ఎందుకు వచ్చాము? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఏం చేశాడు ఆయన మనకి? ప్రశ్న. మీరు అనుకోవచ్చు, ఆరాధన అంటున్నారండి, ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మంచిదే. ఏం చేశాడు మనకి? ఏం చేశాడు దేవుడు? ఏం చేయాలి నీకు? ఏం చేయాలి? ఏం చేయలేదు నీకు అసలు? ప్రశ్న. నీకు ఏం చేయలేదమ్మా, నీకేం చేయలేదు చెప్పండి. అన్నీ చేశాడు కదా. ఆఖరికి ఏం చేశాడు? తన ప్రాణమే నీ కొరకు ఇచ్చేశాడు. తన ప్రాణమే నీ కోసం ఇచ్చేస్తే ఇంకేం చేయమంటావు? ఇంకా ఏం చేయమంటావు చెప్పండి? నాకు ఏం చేయలేదు దేవుడు అంటారు కొంతమంది. నాకు ఏం చేశాడు? నాకు ఏమి చేయలేదు. వాళ్ళకైతే బోల్డ్ చేస్తున్నాడు, వాళ్ళకి బోల్డ్ అని జరిగినాయి, వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని ఉపకారాలు చేస్తున్నాడు. నాకు ఏమీ చేయలేదు అన్నాడు. ఏం చేయాలా? ప్రాణమే పెడితే ఇంకేం కావాలి నీకు? మంచి గొర్రెలు కాపరి, గొర్రె కోసం ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ప్రాణమే పెట్టేశాడు. ఇంకా నీకేం కావాలి? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇదే ఆరాధనకి మూలం. అయ్యగారు, బ్రయనాడ్ అయ్యగారు మరి ఒక రొట్టెని తీసుకొని, ఆహారం మనకి సమభక్తపు ఆరాధనలో, ఇది నా యొక్క శరీరం, ఇది నా యొక్క శరీరం అని మనకు ఒక రొట్టెని ఇస్తారు, మనం తింటాం. తర్వాత మరి ఆయన యేసు ప్రభు వారు తను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను తీసుకొని, ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్ష రసం, ఇది నీ కొరకు చిందించబడుతున్న నా యొక్క రక్తం. సంభాక్తపు ఆరాధన. సంభాక్తపు ఆరాధనలో ఉన్నటువంటి ఆంతర్యం అదే. ప్రభువా, నీవు నా కొరకు చనిపోయావు, నా కొరకు నీ యొక్క శరీరము సాలుగా దున్నబడింది, నా కొరకు నీ యొక్క శరీరము తునకలైపోయింది, నా కొరకు నీ శరీరము ముక్కలైపోయింది, నా కొరకు నీ శరీరము సిలువలో వేలాడదీయబడింది, నా కొరకు నీ యొక్క 33.5 సంవత్సరాల యవ్వన రక్తం నా కొరకు ధారపోయబడింది. ఇంతకంటే ఇంకా మనం ఏం చేయగలం? ఏమి దేవుడు నీకు ఏం చేస్తే నువ్వు దేవుని మనం ఆరాధిస్తాం? ప్రభువా, నాయన నిన్ను ఆరాధిస్తున్నాను, నా కొరకు నువ్వు చనిపోయావు నాయన, నా కొరకు నువ్వు సిలువలో చనిపోయావు, నా కొరకు నీ ప్రాణాన్నే పెట్టావు ప్రభువా అని మనం ఆరాధించినట్లయితే అది దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళం అవుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరి దావీదుకి సహాయం చేసినటువంటి, దావీదు ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని ఆయన అడవులు, కొండలో గుట్టలో పారిపోతున్నప్పుడు ఒక వ్యక్తి, దావీదు స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. దావీదు స్నేహితుడు ఆయనకి సహాయం చేశాడు. ప్రాణహాని జరగకుండా దావీదుకి సహాయం చేసిన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరికైనా తెలుసా? ఎవరు? మీకాలా? యోనాతాను. ఈ యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు. సౌలేమో దావీదుని చంపడానికి రెడీ అయ్యాడు. సౌలేమో తండ్రి ఏమో దావీదుని చంపడానికి రెడీ అయితే, తండ్రి కుమారుడు అయినటువంటి యోనాతాను దావీదుని రక్షించటానికి సహాయం చేశాడు. స్నేహితుడుగా రక్షించటానికి సహాయం చేశాడు. చాలా ఆశ్చర్యం కదా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత తండ్రి సింహాసనం ఎవరెక్కుతారు? యోనాతానే కదా. అయినా సరే యోనాతాన్ ఏమంటాడు? నో, నేను కాదు, నా తర్వాత దావీదు సింహాసనం ఎక్కాలి అని యోనాతాను దావీదుకి సహాయం చేశాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆయనకి సహాయం చేశాడు. సహాయం చేసినప్పుడు దావీదు మర్చిపోయాడా యోనాతాన్ని? దావీదు మర్చిపోయాడా? మర్చిపోతే ఏం చేశాడు యోనాతానికి ఏం సహాయం చేశాడు చెప్పండి? యోనాతానికి ఏం సహాయం చేశాడు? దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత, దావీదు సింహాసనం ఎక్కాడు, రాజు అయ్యాడు. అయినా యోనాతాన్ని మర్చిపోలా. యోనాతాను చనిపోయాడులే, కరెక్టే, కానీ యోనాతాన్ని మర్చిపోలా. యోనాతాను యొక్క వంశంలో ఎవరైనా ఉన్నారా బతికి? యోనాతాను వంశంలో ఎవరైనా బతికున్నారా? వాళ్ళని తీసుకురమ్మని సేవకులైన కొంతమందిని పంపించాడు. యోనాతాను యొక్క వంశంలో కానీ, యోనాతాను యొక్క ఆ కుటుంబంలో ఎవరైనా శేషించి ఇంకా బతికున్నారా? ఎవరైనా బతికున్నారా అని అంటే ఆ సేవకులు ఎతికితే ఒకడు దొరికాడు. ఎవడు ఆయన అంటే మెఫీబోషెత్.
ఎవరమ్మా ఆయన? మెఫీబోషెత్. చెప్పండి అందరూ. నోరు తిరుగుతుందా మనకి? మెఫీబోషెత్ అనండి. మెఫీబోషెత్ అనరా పాప? రైట్, వెరీ గుడ్. మెఫీబోషెత్ అని ఒక అతను ఉన్నాడు. ఇతనికి 2 కాళ్ళు లేవు, కుంటివాడు. ఎక్కడో రాజుకు భయపడిపోయి, అయ్యో ఆయన సౌలు రాజు తర్వాత, మా తాత తర్వాత, మా ముత్తాత తర్వాత ఈయన రాజు అయ్యాడు, నన్ను ఎక్కడ చంపేస్తాడని ఎక్కడో లెబోదారు అనేటువంటి ప్రాంతంలో ఎక్కడో ఒంటరిగా ఉన్నాడు పాపం, పిల్లల్ని పెట్టుకుని. చాలా పేదవాడు, ఏమీ 2 కాళ్ళు పడి లేవు. వాళ్ళ అమ్మ అతను కనేటప్పుడు ఏం చేసిందంటే, యుద్ధం జరుగుతుందని డబ్బాలను కింద పడేసింది చిన్నపిల్లడప్పుడు. ఆ 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. 2 కాళ్ళు కుంటి అయిపోయినాయి. అప్పుడు కౌరు పంపితే, రాజులు వేగుల ద్వారా కౌరు పంపితే రాజుకి ఏం చెప్పారంటే, దావీదుకి ఒకడున్నాడు, ఆ ఎవరయ్యా అని అంటే, ఆయన యోనాతాన్ అంటారు. యోనాతాన్ అనగానే వెళ్ళి చెప్పారు, అయ్యా బాబు యోనాతాన్ నువ్వేనా? నేనే. యోనాతాన్ నేనే. దావీదు నేను రమ్మన్నాడు అన్నాడు. దావీదు గారు నేను రమ్మని, అమ్మో నన్ను రమ్మన్నాడా? బాబు నేను రానంటాడు. నేను రాను. ఎందుకన్నాడు? చంపేస్తాడేమో, పగబట్టాడేమో, సౌలు రాజుకి మేము బంధువులం కదా, సౌలు రాజు చంపడానికి ప్రయత్నం చేశాడు కదా, వాళ్ళ వంశమే కదా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడేమో అని భయపడ్డాడు. భయపడి, ఎందుకంటే మనకి రాజనీతి ఏంటంటే, రాజుల్లో ఉన్నటువంటి నీతి, యుద్ధనీతి, శత్రుశేషం ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, చంపేయాల్సిందే. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ మన మీద తిరగబడతారని. శత్రుశేషము రుణశేషము ఉండకూడదు అంటారు సామెత. భయపడిపోయాడు. రాజుగారు రమ్మన్నారు నిన్ను, దావీదు రాజుగారు నేను రమ్మన్నారు అనగానే భయపడ్డాడు. ఏం పర్లేదే రావయా రా అని చెప్పేసి ధైర్యంగా తీసుకొచ్చి అతన్ని దావీదు దగ్గర ప్రవేశపెడితే, దావీదు దగ్గర రాగానే సాష్టాంగ పడిపోయాడు. ఇంకా భయం పోలా. ఏం చేస్తాడో, చంపుతాడేమో, నాకు దిక్కు దివాణం లేదు, ఎవరు లేరు నాకు, అసలే నేను కుంటివాణ్ణి అని సాష్టాంగ పడిపోయి నమస్కారం చేసేసి బోరన పడిపోయి, అయ్యా అయ్యా నేను యోనాతాను కుమారుణ్ణి, నేను పేదవాడిని, నన్ను ఏం చేయమాకు, నా మీద నువ్వు ప్రాణహాని చేయొద్దు అని ఏడుస్తూ ఉంటే అంటాడు దావీదు, అది కాదయ్యా, నిన్ను చంపుదామని కాదు, నీకు హాని చేద్దామని కాదు నేను తీసుకొచ్చింది, నీ యోనాతాను కుమారుడు కాబట్టి, మీ నాన్న నాకు సహాయం చేశాడు కాబట్టి నీకు కూడా నేను నీకు సహాయం చేస్తాను, నీకు సహాయం చేస్తాను అని తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? చూడండి, వాక్యాన్ని మనం చూస్తే తెలుస్తుంది. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదువుతారా? 2 సమూయేలు గ్రంథం, అందరూ తీయండి, తొందరగా దొరకదు, ఎతకాలి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. భోజనము చేయుచుండెను. ఎటువంటి అవకాశం ఇచ్చాడో చూడండి, ఎటువంటి అవకాశం ఇచ్చాడు. మెఫీబోషెతు నువ్వు భయపడొద్దు, ఇదిగో నా బల్ల ఉంది కదా, భోజన బల్ల, ఇదిగో భోజనం బల్ల అనుకుందాం, ఇదే డైనింగ్ టేబుల్ అనుకుందాం, దావీదు రాజు గారిది, ఊరికి అనుకుందాం మాట వరుసకి, ఇది డైనింగ్ టేబులా, ఈ టేబుల్ మీద ఎప్పుడు నాతో పాటు నువ్వు భోజనం చేయాలి, నాతో పాటు నువ్వు ఉండు, నాతో పాటు నువ్వు ఉండని గొప్ప ఆధిక్యతను వినాలి. గొప్ప ఆధిక్యతను ఏం చేశాడు? దావీదు మెఫీబోషెతుకు ఇచ్చాడు. ఎప్పుడు నిరంతరం ఇక్కడే, ఎప్పుడు నిరంతరము ఇక్కడే. మళ్ళీ చదవండి ఎవరన్నా వచ్చిన మళ్ళీ ఒకసారి. యెరూషలేములో కాపురముండి రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, నివాసము చేయుచుండు. ఎప్పుడు కూడా అక్కడే ఉండి వినాలి, మాట్లాడదు. నివాసము చేసి రాజు బల్ల యొద్ద నివాసము చేయాలి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం ఏంటి, దావీదు రాజు గారి బలను సరి చేస్తున్నావా? సరే. కాబట్టి మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క మాట మనం గమనించినప్పుడు దేవుని యొక్క సత్యాన్ని దావీదు ఎటువంటి వాడు చూడండి, మర్చిపోలా, చేసిన ఉపకారం మర్చిపోలా, చిన్న సహాయం చేశాడు యోనాతాను. ఈయన మెఫీబోషెత్కి సకాలం ఎప్పుడు నా దగ్గరే ఉండు, తినటానికి తిండి లేదు పాపం మెఫీబోషెత్, 2 కాళ్ళు పడిపోయినాయి, పని చేయలేడు, ఎల్లప్పుడూ నా బల్ల మీదే ఉండి నువ్వు భోజనం చేయాలి అని చెప్పినటువంటి
కృతజ్ఞత కలిగిన వాడు ఎవరో? దావీదు. మనకు అటువంటి కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా మనం? ఎవరైనా మనం సహాయం చేస్తే మనం వాళ్ళకి సహాయం చేస్తున్నామా? అది దైవ లక్షణం. గ్రాటిట్యూడ్ అంటాం ఇంగ్లీష్లో. గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ మస్ట్ బి అన్ యాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. చిన్న చిన్న వాటికి కూడా. ఎవరన్నా గ్లాసు మంచిళ్ళు ఇచ్చారనుకో, ఏమనాలి? ఇస్తే ఇచ్చేవాలే, నువ్వేనా ఇచ్చిందాడా? ఏమన్నా గ్లాసు మంచిళ్ళు ఇస్తే ఏమనాలి? థ్యాంక్ యూ, వందనాలు. మంచినీళ్ళకే వందనాలు చెప్పాలండి? మంచినీళ్ళు ఎవరైనా ఇస్తారు కదా? నో. చిన్నదానికి కూడా, ప్రతి దానికి మనం వందనాలు చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని యొక్క మందిరంలో మనం ఉన్నప్పుడు మనందరిలో ఒక సఖ్యత, ఒక సహవాసం మనకున్నప్పుడు థ్యాంక్ యూ, కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు. సరే, మిగతా పక్కన పెడతాం. దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు. మనం దానికి ఏమి ఇవ్వగలం? ఆయనకి ఏమి ఇస్తాం మనం? ఏమీ ఇవ్వలేం. అందుకే దావీదే రాశాడు, నేమి చెల్లించి నీకు రుణం తీరుస్తాను ప్రభువా, ఏమి ఇవ్వగలను నీకు? నా రక్షణ పాత్రను చేబూని నేను నిన్ను స్తుతిస్తాను, వెంబడిస్తాను. దేవుని యొక్క సముఖములో మనం ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోవాలి. ఏ కృతజ్ఞతతో నిండిపోవాలి? ప్రభువా, దేవా, నా కుటుంబంలో ఎన్నో మేలు చేశావు, నా కుటుంబంలో ఎన్నో మేలు చేశావు, ఎన్నో చెప్పలే. నా విషయానికి వస్తే నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేశాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దేవుడు చేసిన మేలే. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు ప్రభువా అని ఎన్నోసార్లు ప్రతిరోజు నేను బస్సు మీద వెళ్ళేటప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయనకు స్తుతులు చెల్లిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసు బైబిల్లో? వాడు సంపాదించేసి తన యొక్క ఆస్తిని అంతా కూడా, తన ధాన్యాన్ని అంతా కూడా గిడ్డంగుల్లో వేసేసి ఏమన్నాడు? నా ప్రాణమా తినుము తాగుము. ఏది కృతజ్ఞత? ఏది? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. కనీసం దేవునికి కృతజ్ఞత కూడా చెప్పలా. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. వెంటనే ఒక స్వరం వినపడింది, ఓరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే ఏంటి? సంపాదించిందంతా ఏమవుద్ది? ఈ మధ్య ఒక న్యూస్ మనకు వైరల్ అవుతుంది కదా, అనిల్ అంబానీ కొడుకు పెళ్లి చేశాడు. చూసారా పేపర్లో, టీవీల్లో? ఆ పెళ్ళికి అయిన ఖర్చు అంట 5,000 కోట్లు అంట. 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. మనకు 1 కోటి కూడా లేదు, ఆయనకి 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. ఆయన వేసుకున్న డ్రెస్ అంట, ఆయన వేసుకున్న పెళ్లి డ్రెస్సే 160 కోట్లు అంట. మరి ఏముందో దానిలో, ఏం పెట్టారో మనకు తెలియదు. 160 కోట్లు ఆయన వేసుకున్న డ్రెస్. ఆయన ఇంత కూడా సంపాదించి ఏమైనా పట్టుకెళ్తాడా? ఏమి పట్టుకెళ్ళడు. గొప్ప గొప్ప వాళ్ళని అందరినీ పిలిచాడు ఆయన పెళ్ళికి. మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి అంత సంపాదించాడు. కాబట్టి మొత్తం సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ లాభం? ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తాన్ని ఒక తక్కిట్లో వేసి ఒక పక్క, నీ ప్రాణాన్ని ఇంకొక పక్క వేస్తే ఏది ఎక్కువ తూగుద్ది చెప్పండి? ఏది ఎక్కువ బరువు తూగుద్ది? ప్రాణమే ఎక్కువ బాగుతుంది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించమన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమున సన్నిధి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దేనిని అసలు ఏది నీ గుర్తున్నది అవన్నీ కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. దేవుని ఎడల, తర్వాత మనుషుల ఎడల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ మెఫీబోషెతును దేవుడు దావీదు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలాగే
ఈరోజు కూడా నిన్ను యేసు ప్రభువారు విమోచించి తన రక్తాన్ని చిందించి తన సింహాసనం మీద కూర్చోబెడతాడు. మనం ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. పరలోకంలో ఆయనతో పాటు మనం కూడా కూర్చుంటాం. ఆ వాగ్దానాన్ని దేవుడు మనకే అనుగ్రహించాడు. కాబట్టి కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒకటి, ఆరాధించాడు. రెండవది, ధైర్యసాహసాలు కలిగిన వాడు. మూడవది, మరి కృతజ్ఞత స్తుతి కలిగిన వాడు.